మెకానిజం ఇంతకుముందు వచ్చి నేర్చుకుంది క్లాసికల్ థియరీ సర్ ఎడ్మండ్ హ్యాలిస్ థియరీ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మెకానిజం ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్ బేస్డ్ ఆన్ మోడర్న్ థియరీస్. డిఫరెన్షియల్ హీటింగ్ ఒక్కటే కాకుండా ఈ మాన్సూన్స్ డెవలప్ అవ్వటం అనేది షేప్ ఆఫ్ కాంటినెంట్స్ మీద కానీ, ఒరోగ్రఫీ మౌంటైన్స్ మీద కానీ, ఎయిర్ సర్క్యులేషన్ ఇన్ ద అప్పర్ ట్రోపోస్పియర్ జెట్ స్ట్రీమ్స్ అని ఉంటాయి కదా, దాని మీద కూడా డిపెండ్ అయ్యింది అన్నట్టు. ఎయిర్ సర్క్యులేషన్ ఇన్ ద అప్పర్ ట్రోపోస్పియర్ జెట్ స్ట్రీమ్స్. ఇండియన్ మాన్సూన్ మెకానిజం సీజనల్ రిథమ్. ఇప్పుడు మార్చ్ టు మే చూద్దాం. ఇక్కడ సమ్మర్ టైం ఇది సోలార్ హీటింగ్ పెరుగుతుంది ఇండియన్ కాంటినెంట్ మీద, టిబెట్ ప్లాట్యూ మీద. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఫార్మ్ అవుతుంది. నార్త్ వెస్ట్ ఇండియా ఇక్కడ. అండ్ ద ప్లేన్స్ రీజియన్. హై ప్రెషర్ బెల్ట్ అండర్మైన్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ సెల్స్ ఓవర్ టిబెట్. లో ప్రెషర్ సెల్స్ కొన్ని టిబెట్ మీద ఉన్న హై ప్రెషర్ బెల్ట్ అనేది అండర్మైన్స్ లో ప్రెషర్ సెల్స్. ఆ లో ప్రెషర్ సెల్స్ని తక్కువ ఉంటుంది. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఆక్యుపైస్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంటుంది. సో ఇది మార్చ్ టు మే ద బిల్డింగ్ ఆఫ్ ద మాన్సూన్స్ ఈస్ బ్లాక్డ్. ఇట్లా బ్లాక్ అవుతుంది అన్నట్టు బై దట్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. మార్చ్ టు మే బిల్డింగ్ ఆఫ్ మాన్సూన్ సెల్ ఈస్ బ్లాక్డ్ బై వాట్? సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అని ఉంటుంది కదా, ఆపేస్తుంది. As long as the subtropical jet stream is in this position, ఇది ఎక్కడ ఉంటుంది అంటే సబ్ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ సౌత్ ఆఫ్ హిమాలయస్ దగ్గర ఉంటుంది. ఇది as long as subtropical jet stream is in this position, the development of summer monsoon is inhibited. The high pressure belt stays over North India. సో ఈ సబ్ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది ఇప్పుడు సౌత్ ఆఫ్ హిమాలయస్ అక్కడ ఉన్నంత కాలము మాన్సూన్ జరగదు. ఎందుకంటే హై ప్రెషర్ బెల్ట్ ఉంది అక్కడ. లో ప్రెషర్ బెల్ట్ కావాలి మనకు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు ఇది ఈక్వేటర్, ఇదేమో అది ఈక్వేటర్ అంటే మార్చ్లో ఎలా ఉంటుంది, ఇదేమో ఐటీసీజెడ్, ఇదేమో ఈక్వేటరు. ఇప్పుడు వచ్చేసి ఇదేమో ఇండియా, ఇదేమో సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. ఇలా వచ్చి ఇక్కడ రెండుగా ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇలా ఇక్కడ కలిసిపోతుంది. హై ప్రెషర్. ఇదేమో సౌతర్న్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ బిగిన్స్ టు వీకెన్ అండ్ స్ప్లిట్స్ ఇంటూ 2 branches బై ద orographic barrier of Himalayas. సౌతర్న్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఇది స్ట్రాంగర్ బ్రాంచ్, ఇది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కొద్దిగా బిగిడతాయి, హై ప్రెషర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈటైనా. ఏప్రిల్లో ఏమవుతుంది, ఇది మార్చ్లో ఎక్కువ. ఏప్రిల్లో ఏమవుతుంది అంటే నార్థన్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ వచ్చేసి మూవింగ్ నార్త్ వర్డ్స్ మూవ్ అవుతుంది. సౌతర్న్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఇంటాక్ట్ అండ్ హై ప్రెషర్ ఇన్ ప్లేన్స్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ హాట్ సన్. ఇదేమో మూవ్ అవుతుంది కానీ ఇదేమో ఉంటుంది ఇండియాలోనే ఉండిపోతుంది. సౌతర్న్ సబ్ ట్రాపికల్ ఇదేమో సౌతర్న్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, ఇది నార్థన్ అది అక్కడనే ఉంటుంది. ఇంకా ఒకేషనల్ థండర్ స్టార్మ్స్ అలాంగ్ ఐటీసీజెడ్ అనేది ఇప్పుడు కొద్దిగా ఇండియాకి వస్తుంది అన్నట్టు. ఓకే, ఏప్రిల్లో చూసుకుంటే ఇది ఇండియా అనుకుంటే ఈక్వేటర్ ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఐటీసీజెడ్ అనేది కొద్దిగా నార్త్ వర్డ్ మూవ్ అవుతుంది. ఇది ఐటీసీజెడ్.
ఇక్కడేమో హై మనకు తెలుసు. ఇక్కడ ఇది ఏ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏదో ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. పర్మనెంట్ హై స్టార్ట్స్ మూవింగ్ వెస్ట్ వర్డ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇక్కడ మడగాస్కర్ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే పర్మనెంట్ హై స్టార్ట్స్ మూవింగ్ వెస్ట్ వర్డ్స్. ఇది హై అనేది వెస్ట్ వర్డ్స్ మూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ ఐటీసీజెడ్ ఉన్నప్పుడు ఇదేమో ఇక్కడ మనం చూసాం కదా, ఇదేమో నార్థన్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ మూవింగ్ నార్త్ వర్డ్స్. ఇక్కడ వచ్చేసి సౌతర్న్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఇంటాక్ట్ అండ్ హై ప్రెషర్ ఇన్ ప్లేన్స్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ హాట్ సన్. ఇది అన్నట్టు. డైలీ ఏమవుతుంది అంటే ఇన్ ద పీక్ సమ్మర్ మంత్స్ May 25th May to 10th మేకి లేట్ మేకి ఎర్లీ జూన్లో ఏమవుతుందంటే విత్ అప్పర్ అండ్ నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద సన్ నార్త్వర్డ్ మూమెంట్ అవుతుంటుంది పీక్ సమ్మర్ మంత్స్లో. ద సౌతర్న్ బ్రాంచ్ ఆఫ్ ద సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ విచ్ ఫ్లోస్ టు ద సౌత్ ఆఫ్ ద హిమాలయస్ షిఫ్ట్ టు నార్థర్మల్ హెమిస్ఫియర్. ఇక్కడ ఏమవుతుంది ఐటీసీజెడ్ సన్ ఏమవుతుంది నార్త్ వర్డ్ మూమెంట్ అవుతుంది. నార్త్ వర్డ్ మూమెంట్ అప్పుడు ఏమవుతుంది సౌతర్న్ పార్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ కూడా నార్త్కు మూవ్ అవుతుంది. నార్త్ ఆఫ్ వాట్ హిమాలయాస్. ఎప్పుడైతే సన్స్ పొజిషన్ ఈజ్ అబౌట్ టు రీచ్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, సన్స్ పొజిషన్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి రీచ్ అవుతుంది అనుకో, అది ఎప్పుడు జూన్లో ఆ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అనేది నార్త్ ఆఫ్ ద టిబెటియన్ ప్లాట్యూకి వెళ్ళిపోతుంది. ద ఐటీసీజెడ్ ఈజ్ క్లోజ్ టు ఇట్స్ పీక్ పొజిషన్ ఓవర్ ద టిబెట్ ప్లాట్యూ. ఐటీసీజెడ్ అనేది అప్పుడు టిబెట్ ప్లాట్యూకి క్లోజ్గా వెళ్తుంది. జూన్లో ఇది ఐటీసీజెడ్ ఎక్కడ వెళ్తుంది అంటే ఈజ్ క్లోజ్ టు ఇట్స్ పీక్ పొజిషన్ ఓవర్ ద టిబెటియన్ ప్లాట్యూ వెళ్తుంది. ITCZ is close to its peak position over Tibetan Plateau. The altitude of the mountains initially disrupts the jet, but once it has cleared the summits, it is able to reform over Central Asia. Its movement towards the north is one of the main features associated with the అక్కడ మౌంటైన్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు కానీ జెట్ని, కాకపోతే ఇట్స్ మూవ్ నార్త్కు మూవ్ అయినాక సో ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇది అన్నట్టు. మనం ఇప్పుడు మేలో చూద్దాం. మేలో ఎలా ఉంటుంది అంటే మేలో దాని తర్వాత జూన్లో ఈ సన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది నార్త్కి. సో ఐటీసీజెడ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఇది అంటే ఇది ఐటీసీజెడ్. ఇది మేలో ఇక్కడ వచ్చేసి మడగాస్కర్ అంటే స్ట్రాంగ్ మస్కరిన్ హై ఈస్ వెయిటింగ్ ఫర్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ టు మైగ్రేట్ టు ద నార్త్ ఆఫ్ టిబెట్. మనం ఇక్కడ చూసాం కదా, ఇది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. ఇది ఇక్కడ ఇలా వచ్చి ఇలా డివైడ్ అయ్యింది ఇండియాకి. ఇది ఇక్కడ ఇండియా కాశ్మీర్ అలా ఉంటే ఇక్కడ ఇది సౌతర్న్ బ్రాంచ్, ఇదేమో నార్థన్ బ్రాంచ్. ఇన్ స్పైట్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ ఇన్ టిబెట్ and rest of India, there is no rainfall because of strong divergence caused by the ridge region of STZ. ఈ STZ వల్లనే ఇక్కడ లో ప్రెషర్ ఉన్న హై టెంపరేచర్ ఉన్న అది అవుతుంది. హై ప్రెషర్ ఇన్ నార్థన్ వెస్టర్న్ ఇండియా క్రియేట్స్ స్ట్రాంగ్ డైవర్జెన్స్ విచ్ విల్ ఇన్హాబిట్ ద ఇన్కమింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మూమెంట్స్. ఇక్కడ హై ప్రెషర్ ఉందంతా, హై ప్రెషర్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా క్రియేట్స్ స్ట్రాంగ్ డైవర్జెన్స్ విచ్ విల్ ఇన్హాబిట్ ద ఇన్కమింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఎంత హై ప్రెషర్ అన్నట్టు. సో అలా అన్నట్టు. సో ఇక్కడ సౌత్ ఇండియాలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐటీసీజెడ్ ఉండడం వల్ల థండర్ స్టార్మ్స్ అవుతాయి అన్నట్టు.
సో ఇంకో ఇండియన్ ఓషన్ బ్రాంచ్ ఆఫ్ ద వాకర్ సెల్ ఇక్కడ మనకందరికీ తెలిసి ఇది ఆస్ట్రేలియా. ఇక్కడ వచ్చేసి ఇది ఇండియన్ ఓషన్ బ్రాంచ్ ఆఫ్ వాకర్ సెల్. ఇది ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటే సొమాలి జెట్ అండ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ సొమాలి జెట్ లేదు, ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ కూడా లేదు ఇప్పుడైతే. సో జూన్లో జూన్లో ఏం జరుగుతుంది? జూన్లో ఏం చెప్తా అంటే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ జూన్లో నార్త్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. ఇది నార్త్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ వల్ల. ఈస్టర్లీ జెట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ఇండియన్ ఓషన్స్. జూన్లో నార్త్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, ఈస్టర్లీ జెట్ ఫార్మ్డ్ ఓవర్ ఇండియన్ ప్లేన్స్. It generally forms in the first week of June and last till October. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఇది జనరల్గా. ఇట్ క్యాన్ బి ట్రేస్డ్ ఇన్ ద అప్పర్ ట్రోపోస్పియర్ రైట్ అప్ టు ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా వరకు చేయొచ్చు అప్పర్ ట్రోపోస్పియర్లా. ఇది ఈస్టర్లీ జెట్ అనేది అక్కడ వరకు ఉంటుంది. ఓకే. The northward shift of subtropical jet stream and ITZ moves the subtropical high pressure belt ని మొత్తం నార్త్ ఆఫ్ టిబెటియన్ ప్లాటీకి పంపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈస్టర్లీ జెట్ క్రియేట్స్ ఏ లో ప్రెషర్ రీజన్ ఇన్ ద ఇండియన్ ప్లేన్స్. ఈస్టర్లీ జెట్ అనేది సో ఇప్పుడు ఏమైంది, ఇది హై ప్రెషర్ అనేది నార్త్ ఆఫ్ టిబెటియన్ ప్లాటీకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకోటి ఏమైంది, ఇక్కడ ఏమైందంటే the northward shift of STZ and ITCZ moves the subtropical high pressure belt to north of Tibetan Plateau. North of Tibetan Plateau and easterly jet creates a low pressure region in the Indian plains. ఇదన్నట్టు ఈస్టర్లీ జెట్ క్రియేట్స్ ఎ లో ప్రెషర్ రీజన్ ఇన్ ద ఇండియన్ ప్లేట్స్. సో ఈస్టర్లీ జెట్ ఏం చేస్తుంది, లో ప్రెషర్ రీజియన్స్ ఇన్ ఇండియన్ ప్లేన్స్. Easterly jet creates anticyclonic conditions in the upper troposphere and cyclonic conditions in the ఇది ఏం చేస్తుంది అంటే యాంటీసైక్లోనిక్ కండిషన్స్ ఇన్ అప్పర్ ట్రోపోస్పియర్లో అండ్ సైక్లోనిక్ కండిషన్స్ ఇన్ లోవర్ అట్మాస్ఫియర్. సైక్లోనిక్ కండిషన్స్ ఇన్ lower atmosphere. With the subtropical jet stream out of the way, the high pressure belt migrates to the north of Tibet. With the subtropical jet out of the way, the high pressure belt migrates to the north of Tibet. The subcontinental monsoon cells develop very quickly. అది ఎప్పుడే నార్త్కి వెళ్ళిపోయింది సబ్ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, ఇక్కడ మాన్సూన్ వీల్ సెల్స్ డెవలప్ అవుతాయి ఆఫ్టర్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్లోనే. ద లో ప్రెషర్ ఇన్ ద నార్థన్ ప్లేన్స్ కపుల్డ్ విత్ ద ఇంటెన్స్ లో ఆఫ్ ద టిబెటియన్ ప్లాట్యూ లీడ్స్ టు ద సడన్ ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ 1st June to 20 June. ద మాన్సూన్ సిల్ is situated between the Indian Ocean, north of Madagascar high pressure cell and the Tibetan Plateau low pressure. సో ఇది అన్నట్టు.
సో ఇది ఇండియన్ ఓషన్ అయితే ఐటీసీజెడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఐటీసీజెడ్ ఇక్కడ వస్తే ఇది వచ్చేసి సబ్ ట్రాపికల్ జెట్. ఇక్కడ వచ్చేసి అన్ని కాంటినెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. ఇక్కడ ఒక వాకర్ సెల్, ఇది ఇండియన్ ఓషన్లో వాకర్ సెల్ ఇది. సో ఇప్పుడు కూడా వచ్చే ఇది ఎస్టీజీ ఏమో నార్త్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మంచి లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడేమో హై ప్రెషరు, ఇక్కడేమో లో ప్రెషరు. సో ఇలా వచ్చేసి ఇలా అప్లిప్మెంట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వస్తుంది ఇక్కడ. సో హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్ కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ మళ్ళీ ఇక్కడ వస్తుంది అన్నట్టు. విత్ ద నార్త్వర్డ్ మైగ్రేషన్ ఆఫ్ ఎస్టీజే, ద హై ప్రెషర్ బెల్ట్ మైగ్రేట్స్ టు ద నార్త్, ఇట్ లీడ్స్ టు సడన్ అవుట్ బేస్ట్ ఆఫ్ మాన్సూన్స్. ఇక్కడ ఇంకొకటి ఏదంటే ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఉంటుంది కదా, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఏమో నార్త్ ఆఫ్ టిబెటియన్కి వెళ్ళిపోతుంది 1-2 వీక్స్లో. రిజల్ట్ ఈ సడన్ అవుట్ బేస్ట్ ఆఫ్ మాన్సూన్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. నార్త్వర్డ్ మైగ్రేషన్ ఆఫ్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ రిజల్ట్స్ ఇన్ నార్త్వర్డ్ మైగ్రేషన్ ఆఫ్ హై ప్రెషర్ సెల్స్ అండ్ లో ప్రెషర్ ఈస్ క్రియేటెడ్ ఇన్ నార్త్ వెస్ట్లో క్రియేట్ అవుతుంది. అంత లో ప్రెషర్. ఇప్పుడు ఏంటంటే ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అని ఉంటుంది కదా, ఇది అన్నట్టు ట్రాపికల్ ఈస్టర్. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది ట్రాపికల్ ఈస్టర్లీ జెట్. It reverses upper air circulation. It creates high pressure in upper troposphere and a low pressure in lower troposphere. Change in direct and duration correlation force conveying. ఏదైతే ఇక్కడ వెళ్తుంది అనుకో, ఇది సోమాలి జెట్ అంటారు. ఇట్ ఇస్ a low level jet. Strong Somali jet is good for monsoons. The lower branch of Somali jet drives the monsoon winds, bringing more moisture. సొమాలి జెట్ కూడా ఉంటుంది. సొమాలి జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓషన్ నుంచి ఇండియాకి వస్తుంది. సొమాలి జెట్ ఇట్ ఇస్ ఎ లో లెవెల్ జెట్. స్ట్రాంగ్ సొమాలి జెట్ ఈస్ గుడ్ ఫర్ మాన్సూన్. స్ట్రాంగ్ సొమాలి గుడ్ ఫర్ మాన్సూన్. సో ఇది ఇండియన్ అనుకుంటే ఇక్కడ హై ఫామ్ అయితే ఇక్కడ ఇలా లో క్రియేట్ అవుతుంది. ఇలా ఇక్కడ లో క్రియేట్ అయ్యి ఇది ఇలా వచ్చి ఇదేమో ట్రాపికల్ ఈస్టర్లీ జెట్. ఇదేమో ఇట్ రివర్సెస్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఇట్ క్రియేట్స్ హై ప్రెషర్ ఇన్ అప్పర్ ట్రాపోస్ఫియర్ అండ్ లో ప్రెషర్ ఇన్ ద లోవర్ ట్రాపోస్ఫియర్. ఇలా వచ్చి ఇక్కడ హైలో పడిపోతే ఇక్కడ వచ్చేసి ఒక జెట్ అవుతుంది, సొమాలి జెట్ ఇది. గ్రేట్ మూమెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియాస్. ఇదంతా ఇట్లా నార్త్ వెస్ట్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ చూద్దాం. రైనీ సీజన్ ఏదంటే ద సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ subtropical easterly jet fluctuates between the Indian plains regions of India and peninsular India, varying the intensity of rainfall from location to location. సబ్ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఉంటుంది కదా, అది ఫ్లక్చువేట్ అవుతుంటుంది బిట్వీన్ ప్లెయిన్ రీజన్స్ ఆఫ్ ఇండియా అండ్ పెనిన్సులర్ ఇండియా, వేరింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్. సో ఇంపార్టెంట్ ఇక్కడ సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్. సబ్ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఫ్లక్చువేట్స్ ఇది ఇంటెన్సిటీ వేరింగ్ intensity of rainfall. Warmth and moisture are fed into the cell by a lower level tropical jet stream.
warmth ఇంకా moisture are fed into the cell by lower level tropical jet stream Somali jet which brings with it air masses laden with moisture from Indian Ocean. ఇక్కడ ఏంటంటే వామ్త్ అండ్ మాయిశ్చర్ ఆర్ ఫెడ్ into సెల్కి వేస్తాం, వామ్ ఇంకా మాయిశ్చర్ బై వాట్ లోవర్ లెవెల్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ సొమాలి జెట్. దానివల్ల ఏమవుతుంది, మాయిశ్చర్ కానీ వామ్స్ అవి సెల్లోకి వెళ్ళి వస్తాయి. విచ్ బ్రింగ్స్ ఇట్ విత్ ఇట్ ఎయిర్ మాసెస్ laden with moisture from Indian Ocean. So lower level tropical jet stream Somali jet ఇది ఇండియన్ ఓషన్ నుంచి మాయిశ్చర్ ఇస్తుంది అన్నట్టు. The end of monsoon season అంటే the end of monsoon season is brought about when the atmosphere over the Tibet begins to cool. టిబెట్ అప్పుడు ఇప్పుడు ఆగస్ట్లో అక్టోబర్లో టిబెట్లో అక్కడ ఏమవుతుంది, ఎప్పుడు మాన్సూన్ ఎండ్ అవుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ టిబెట్లో ఎప్పుడైతే కోల్డ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఉంటుంది కదా, అది మళ్ళీ హిమాలయస్కే వస్తుంది. అది మళ్ళీ హిమాలయస్కి వస్తే అది అక్కడ తొక్కి పడుతుంది. దాన్ని ఎండ్ ఆఫ్ మాన్సూన్. ఎండ్ ఆఫ్ మాన్సూన్ అంటే టిబెటియన్ ప్లాట్యూ టిబెట్ కూల్ అవుతుంది. ఇది ఆగస్ట్లో అక్టోబర్లో. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్టీజే సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఉంటుంది కదా, అక్రాస్ హిమాలయస్కి వచ్చేస్తుంది. సౌత్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ ITCZ. ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ రిటర్న్స్ టు ఇండియన్ ప్లేట్స్. మళ్ళీ హై ప్రెషర్ బెల్ట్ వస్తుంది, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్. అండ్ ద రెయిన్ఫాల్ స్టాప్ అవుతుంది. దిస్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ యాంటీసైక్లోనిక్ వింటర్ మాన్సూన్ సెల్. యాంటీసైక్లోనిక్ వింటర్ మాన్సూన్ సెల్ ఫార్మ్ అవుతుంది బై సింకింగ్ ఎయిర్ మాసెస్ ఓవర్ ఇండియా అండ్ రిలేటివ్లీ మాయిశ్చర్ ఫ్రీ విండ్స్ దట్ బ్లో సీవర్డ్. మాయిశ్చర్ ఫ్రీ విండ్స్ సీవర్డ్ అవుతాయి. దిస్ గివ్స్ రైస్ టు రిలేటివ్లీ సెటిల్డ్ అండ్ డ్రై వెదర్ ఓవర్ ఇండియా డ్యూరింగ్ ద వింటర్ మంత్స్. ఇది అంటే డ్రై వెదర్ ఇస్తుంది, సెటిల్డ్ వెదర్. అన్లైక్ ద సడన్ అవుట్బర్స్ట్ ఇన్ ద స్టార్ట్, ద ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ ఈస్ గ్రాడ్యువల్. మెల్లమెల్లగా తగ్గుతుంది ఇది అన్నట్టు. సో అలా చూసుకుంటే ఒక జూలైలో చూసుకుంటే ఏముంటుంది, ఇది ఇండియా, ఇది ట్రాపిక్ ఆఫ్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది వచ్చేసి ITCZ. ఇది ఇండియా పైన సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ లేదు. సో రెయిన్ఫాల్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా ఇస్ వెరీ లో బికాస్ ఆఫ్ కాంటినెంటాలిటీ. నార్త్ వెస్ట్ ఇండియాలో కాంటినెంటాలిటీ ఉండడం వల్ల రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది. సివియర్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ సెంట్రల్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇంకా సెంట్రల్ ఇండియాలో మోర్ రెయిన్ఫాల్. No significant orographic barrier in Rajasthan and Gujarat, so no rainfall. Orographic barrier అంతేం లేదు, no significant orographic barrier Rajasthan. The monsoon winds blow parallel to Aravallis, so no rainfall. ఇక్కడ మాన్సూన్స్ అనేటివి మాన్సూన్ విండ్స్ అనేటివి ప్యారలల్ టు అరావలి పోతుంది. సో గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ రెయిన్ లేదు. ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ అంతా ఉంటాయి కాబట్టి, ఓరోగ్రాఫిక్ ఉంది కాబట్టి ఇంటెన్స్ ఉంది. రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్ర రిసీవ్ లిటిల్ రెయిన్ఫాల్ డ్యూ టు రెయిన్ షాడో ఎఫెక్ట్ వల్ల. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొంచెం ఆంధ్రాలో కానీ రెయిన్ షాడో ఎఫెక్ట్ వల్ల లిటిల్ రెయిన్ఫాల్.
Central India and Northeast receive rainfall from Bay of Bengal branch of monsoons. ఈ సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఉంటుంది కదా, రిసీవ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్ నుంచి కూడా వస్తుంది. సెంట్రల్ ఇండియా రిసీవ్స్ గుడ్ రెయిన్ఫాల్ డ్యూ టు డిస్కంటిన్యూస్ అండ్ నాట్ సో టాల్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఈ సెంట్రల్ ఇండియా అనేది డిస్కంటిన్యూస్ అండ్ నాట్స్ ఉన్నప్పుడు రెయిన్ వస్తుంది అన్నట్టు. జూన్లో పీక్స్ పొజిషన్లో ఉంది, తర్వాత రిట్రీటింగ్ ఐటీసీజీ వస్తుంది. సో ఇప్పుడు మన ఆగస్ట్లో చూసుకుంటే, ఆగస్ట్లో ఏమవుతుంది అంటే హై ప్రెషర్ స్టార్ట్స్ టు బిల్డప్ ఇన్ టిబెట్ అండ్ సెంట్రల్ ఏషియాలో హై ప్రెషర్ అవుతుంటుంది. ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఐటీసీజెడ్ ఉంటుంది, దానిలో ఇంటెన్స్ రెయిన్ఫాల్ వస్తుంటుంది. మోన్సూన్ రెయిన్ఫాల్ సీజెస్ట్ నార్త్ ఆఫ్ ఐటీసీజెడ్లో మోన్సూన్ రెయిన్ఫాల్ ఆగిపోతుంది, ఐటీసీజెడ్లో రెయిన్ పడుతుంది. లో లెవెల్ డిస్టర్బెన్సెస్ బే ఆఫ్ బెంగాల్లో వస్తాయి. వీకెనింగ్ సౌత్ వెస్ట్ మోన్సూన్ అవుతుంది. రెయిన్ఫాల్ పికింగ్ అప్ ఇన్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. ఇప్పుడు అక్కడ పడుతుంటుంది ఆగస్ట్లో. రెయిన్ఫాల్ పికింగ్ అప్ ఇన్ హై ప్రెషర్ స్టార్ట్స్ ఇట్స్ జర్నీ ఈస్ట్ వర్డ్స్. సొమాలి జెట్ స్టార్ట్స్ టు వీకెనింగ్. హై ప్రెషర్ అనేది కూడా ఈస్ట్ వర్డ్స్ వస్తుంది, సొమాలి జెట్ వీకెనింగ్ అవుతుంది. సెప్టెంబర్లో వచ్చేసరికి ఐటీసీజెడ్ వచ్చేసి కిందికి వస్తుంది, ఎస్టీజే కూడా కిందికి వస్తుంది, రిట్రీటింగ్ ఎస్టీజే. హై ప్రెషర్ స్ట్రెంథనింగ్ ఇన్ టిబెట్ అండ్ సెంట్రల్ ఏషియా, నార్త్ ఈస్ట్ మోన్సూన్స్ బ్రింగ్ గుడ్ రెయిన్ఫాల్ టు సౌతర్న్ చైనా, వియట్నాం. నార్త్ ఈస్ట్ మోన్సూన్స్ ఇప్పుడు ఇది సెప్టెంబర్లో వచ్చేసి ఇలా ఉంటుంది. సైక్లోన్స్ ఇన్ నార్థన్ బే ఆఫ్ బెంగాల్. సైక్లోన్స్ ఆర్ 2 weak బికాస్ ఆఫ్ క్విక్ ల్యాండ్ఫాల్ ఉండడం వల్ల వీక్ ఉంటుంది బే ఆఫ్ బెంగాల్లో ఇప్పుడు సైక్లోన్స్ డ్యూరింగ్ సెప్టెంబర్ ఆర్ లెస్ డిస్ట్రక్టివ్. ఒకేషనల్ డిప్రెషన్స్ ఇన్ అరేబియన్ సీలో అప్పుడు కర్ణాటక తెలియదు అన్నట్టు. ఐటీసీజీ స్లోలీ లివింగ్ ఇండియా. ఓకే, సో ఇది అన్నట్టు. ఇప్పుడు